ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలో నటించారు. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి సంచలనాలను నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఫైనల్ రన్లో ఏకంగా 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఎండ్ కార్డ్స్లో దేవర 2కు లీడ్ ఇస్తూ కొరటాల శివ ముగించాడు. అయితే దేవర 2 ఉండబోదని ఎన్టీఆర్ అందుకే వేరే సినిమాలు లైన్లో పెట్టాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ దేవర 2 అనే చిత్రం తప్పకుండా చేస్తానని ఆ మధ్య జరిగిన మ్యాక్స్ స్క్వేర్ ఈవెంట్లో చెప్పారు ఎన్టీఆర్. దాంతో దేవర 2పై రూమర్స్కు చెక్ పెట్టేశాడు టైగర్. ఇప్పటికే వార్ 2 షూటింగ్ను పూర్తి చేసిన యంగ్ టైగర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. నవంబర్ లేదా డిసెంబర్ కల్లా డ్రాగన్ షూట్ కంప్లీట్ చేయబోతున్నారు యంగ్ టైగర్. ఈ నేపథ్యంలోనే దేవర 2కు ప్లాన్ రెడీ చేస్తున్నాడు తారక్. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుండి దేవర 2 షూట్ మొదలు పెట్టేలా ప్లానింగ్ జరుగుతుంది. కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారు. ముందు అనుకున్న స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసి ఫైనల్ వర్షన్ రెడీ చేసే పనిలో దర్శకుడు ఉన్నాడు. నందమూరి తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేవర 2 చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే దేవర 2 సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దేవర చిత్రం విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ పార్ట్కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ తీరిక లేకుండా గడుపుతున్నట్లు తెలుస్తుంది. మొదటి భాగం హిట్ అయిన నేపథ్యంలో రెండో భాగం కూడా అంతే స్థాయిలో అలరిస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తారక్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక దేవర 2 కథ అంచనాలకు మించి ఉంటుందట. సినిమాలో అనేక కొత్త పాత్రలు వస్తాయట. దానికోసం పాన్ ఇండియా నటీనటులు తీసుకుంటారని సమాచారం. ఇక రెండవ పార్ట్లో జాన్వీ కపూర్ పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. మొదటి పార్ట్లో ఆమె 2 పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ దేవర 2లో మాత్రం ఆమె పాత్ర ఊహించని స్థాయిలో ఉంటుందట. వారి మీద ప్రేమతో పాటు తనతో పాటు కలిసి చేసే పోరాటాలు హైలైట్ అవుతాయని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని 500 కోట్ల బడ్జెట్తో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో మరొకసారి 1000 కోట్లు కొట్టాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు. ఒక భారీ అనౌన్స్మెంట్ వీడియోతో సినిమాను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.